వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే కుక్కకాటుకు దగ్గరుండి టీకాలు వేయించిన ఎమ్మెల్యే టీఆర్ఆర్. వికారాబాద్ జిల్లా పరగ డివిజన్ పరిధిలోని హాస్పిటల్లో మందులు లేనప్పటికీ వేరే దగ్గర నుండి తెప్పించిన ఎమ్మెల్యే టీఆర్ఆర్ తీవ్రంగా కుక్కకాటుకు బలైన వారికి ఇచ్చే ప్రత్యేక ఇంజెక్షన్లను బాధితులకు పరిగి ఆసుపత్రిలో దగ్గరుండి ఇంజెక్షన్, రేబీస్, ఇమ్యునోగ్లోబులియన్స్ ఇంజెక్షన్ చేయించిన ఎమ్మెల్యే టీఆర్ఆర్. పరిగి పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి చాలా మందిని కరవడం జరిగింది. ఇది నా దృష్టికి రాగానే మన జిల్లా వైద్యాధికారులకు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు మందులు కూడా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు పంపించడం జరిగింది. ఈ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు ఎవరికైతే తీవ్రంగా గాయాలైనాయో వీధి కుక్కల ద్వారా వాళ్ళకు మాత్రమే ఇంజెక్షన్స్ ఇవ్వడం అవసరం అవుతుంది. ఇలాంటి పేషెంట్స్ డాక్టర్ హరిత గారు చెప్తున్నారు, ఆరుగురు పేషెంట్స్ మాత్రమే మన పరిగి హాస్పిటల్ ఉన్నారు. పరిగి హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా రావడం జరిగింది. మిగతా పేషెంట్స్ కి వాళ్ళైతే రెగ్యులర్ గా ఇస్తారు టీటీ ఇంజెక్షన్, ఏఆర్వి ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ తోనే వాళ్ళకి నయమైపోతుంది. ఎందుకంటే ఎవరికి ఏ మోతాదులో మెడిసిన్ ఇవ్వాలో అదే మోతాదులో ఇవ్వాలి. అవసరం లేకుండా కూడా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే డాక్టర్ రాజశేఖర్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు. నేను ఈరోజు హాలిడే అయిన మూలంగా తనతో కూడా మాట్లాడడం జరిగింది. తను చెప్పడం ఏంటంటే ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, 72 hours వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పిండు. ఈ రోజే జరిగింది సంఘటన. ఈ రోజే మేము కొన్ని గంటల్లోనే మెడిసిన్స్ అన్ని కూడా మన జిల్లా వైద్యాధికారులు మన పరిగి హాస్పిటల్ పంపించినారు. ఇక్కడ డాక్టర్స్ బృందం పనిచేస్తున్నారు. ఆల్రెడీ మెడిసిన్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఎవరికైనా పరిగి నియోజకవర్గంలో, పరిగి పట్టణంలో ఎవరికైనా ఈ యొక్క వీధి కుక్కలకు సంబంధించినటువంటి తీవ్రంగా గాయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు మన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ హారిక గారిని సంప్రదించండి. తను వెంటనే మీకు ఇంజెక్షన్స్ ఇవ్వడానికి స్పెషల్ ఇంజెక్షన్స్ కూడా తెప్పించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ మా యొక్క కమిషనర్ వెంకటయ్య కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ వీధి కుక్కలు ఈ విధంగా టౌన్ లోపల తిరగకుండా ఉండడానికి కట్టడి చేయడానికి ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని వైద్య పరీక్ష చేయించి దానికి ఇంజెక్షన్స్ ఏబీసీ అనే ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంకా వేరే ఇంజెక్షన్స్ కూడా ఇస్తారని ఇంతకుముందు వెటర్నరీ డాక్టర్స్ చెప్పడం జరిగింది. మేము వాళ్ళతో కూడా మాట్లాడాం. తప్పకుండా ఆ వీధి కుక్కల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక మెకానిజం అనేది మన కమిషనర్ గారు ఆల్రెడీ మన వెటర్నరీ డాక్టర్స్ తో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఎవరు కూడా భయభ్రాంతులకు గురాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.